హలో అందరికీ, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మట్టి పాత్రలో చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ 2 సార్లు శుభ్రంగా కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్టు, కారం కలిపేసి పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత మట్టి పాత్ర స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు పేస్ట్ అండి ఇది కూడా వేసి నూనెలో వేయించేసుకోవాలి. తర్వాత 4 టమాటాలు అయితే తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని వేసేసాను అనమాట. ఈ గ్రేవీ కూడా బాగా ఆయిల్లో ఉడకాలన్నమాట. తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇందాక చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసాం కదండి. తర్వాత ఇప్పుడు ఈ టమాటా పేస్ట్లో కూడా రుచికి సరిపడా వేసుకోవాలి. ఇలా తిప్పేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించేసుకోవాలన్నమాట ఆయిల్లో. మొత్తం ఇలా తిప్పేసి మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గించేస్తే బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు తీసేసి ఇదిగో ఫ్రై అయిందండి. టమాటా పేస్టు, మసాలా అనేది ఆయిల్లో ఫ్రై అయ్యాక చివరిగా కారం అయితే వేస్తున్నాను. కారం వేసేసుకొని మీ రుచికి సరిపోను చూసి వేసుకోండి. మసాలా కలిపి పక్కన ఉంచుకున్నాం కదండి చికెను, ఆ చికెన్ ఇందులో వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది మట్టి పాత్రలో. అదిగాక ఇలా చేస్తే రుచిగా కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. మొత్తం ఈ మసాలాలో చికెన్ మొత్తం కలిసేటట్టు కలుపుకొని కలిపేసుకోవాలండి. శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కొద్దిగా అయితే మగ్గిందనమాట చికెను ఒక 10 నిమిషాలకి. మట్టి పాత్ర చాలా మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం హీట్ అవ్వడానికి టైం పడుతుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది ఒక 10 నిమిషాల తర్వాత. ఇంకా ఒక 10 నిమిషాలు ఉడికించేద్దాం లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిందనమాట. చివరిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాం. నేను మిక్సీ పట్టేటప్పుడే గరం మసాలా ఏం విడిగా వేయనండి, చెక్క, లవంగం అందులోనే పట్టేసి వేసాను అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే వేడి అన్నంలో చికెన్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు టేస్ట్ చేయడమే. ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడికింది. చికెన్ని చాలా రకాలుగా వండుకోవచ్చండి. చికెన్ ఇష్టపడిన వారు ఎవరు లేరు. నేనైతే ఇప్పుడు టేస్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట. మీకు తినాలనిపిస్తుందా? ఎంతమందికి తినాలనిపిస్తుందో ఒక లైక్ ఇచ్చుకోండి. మరి నా కర్రీ నచ్చినట్లయితే, చికెన్ కర్రీ నేను ఎలా చేశానో అది పద్ధతి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు తినాలనిపిస్తుందా? ఎంతమందికి అయితే తినాలనిపిస్తుందో లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.